యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిస్సా పార్థ తామసి. ఓ అర్జున, ఇక తామసిక ధైర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. తామసిక ధైర్యం అంటే అన్ని అవలక్షణాలే. తమో గుణం కలవాడికి ధైర్యం ఉంటుంది, కానీ నిద్రకు దాసుడు. నిద్రలో కలలు కంటుంటాడు, కలలో ధైర్యం ప్రదర్శిస్తాడు, నిజ జీవితంలో ధైర్యంగా ఉన్నాను అని అనుకుంటుంటాడు. తనకన్నా ధైర్యవంతుడు లేడు అని ప్రగల్భాలు పలుకుతాడు, కానీ లోపల పిరికితనం మెండుగా ఉంటుంది. ప్రతి దానికి భయపడతాడు, వణికిపోతాడు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ పని అవుతుందో కాదో, ఏమవుతుందో అని భయపడుతుంటాడు. అటువంటి వాడు తనలో ధైర్యం నింపడానికి మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుంటాడు. తాగితే ధైర్యం వస్తుంది అనే అపోహలో తాగుతాడు. ఇటువంటి వాడు కీడెంచి మేలెంచాలి అనే దిక్కుమాలిన పనికిరాని సామెతలను పట్టుకొని ప్రాకులాడుతుంటాడు. భయం వీరి లక్షణం. ఇంకా ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో కావాలి అన్న కోరిక, రావాల్సింది రాలేదే అన్న దిగులు, ఏదైనా చెయ్యాలనే విపరీతమైన భావన, ఏమీ చెయ్యలేని పిరిగితనం, ఇవన్నీ తామస పట్టుదల అంటారు. ఇటువంటి వారు ఎల్లప్పుడూ దుఃఖం, విషాదంలో మునిగిపోయి ఉంటారు. వీరిలో ఉత్సాహం అనే లక్షణం లేశ మాత్రం కూడా ఉండదు. నిరాశ, నిస్పృహ వీరి సొంతం. ఏ చిన్న వ్యతిరేకత జరిగినా ధైర్యంతో ఎదుర్కోవడం మానేసి విపరీతంగా కృంగిపోతుంటారు. ఇది మన వల్ల కాదులే అనే నిరాశలో ఉంటారు. చాలా మంది నిద్రను ఆశ్రయిస్తారు, లేకపోతే తాత్కాలిక నిద్ర, మత్తు ఆశ్రయిస్తారు. ఆ నిద్రలో, ఆ మత్తులో చిత్ర విచిత్రమైన కలలు కంటూ ఆనందం పొందుతూ ఉంటారు. ఇటువంటి తామస ధృతి కలవాడు ఎల్లప్పుడూ ఈ అవలక్షణాలను గట్టిగా పట్టుకొని ఉంటాడు. వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు.